ప్రతిపక్షంలోనే విపక్షం చాలా చోట్ల కామన్. కానీ అంతకు మించి అన్నట్టున్నాయి అక్కడి ఇంటర్నల్ పాలిటిక్స్. రాజకీయ చైతన్యం ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేనే కానీ మంత్రి ఇన్ఫ్లుయెన్స్ తో ఆయన్ని డోంట్ కేర్ అంటుంది అక్కడి యంత్రాంగం. ఆ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తునే సమాధి చేసేలా రాజకీయం నడుస్తోంది. ఇందుకే ఎవరా ఎమ్మెల్యే? ఆయన మీద చేస్తున్న ఆరోపణలేంటి? తెర వెనుక చక్రం తిప్పుతున్నదెవరు? లెట్స్ వాచ్. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే అదే పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉంది. ఆ నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్నారు. కొన్ని రోజులుగా ఆయనపై వస్తున్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఆమదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై అదే నియోజకవర్గానికి సంబంధించిన కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ సంచలన ఆరోపణలు చేశారు. బదిలీ విషయంపై తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఒత్తిళ్లకు తలొగ్గలేదనే తనను బదిలీ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార పార్టీలోనే కొందరి ప్రమేయంతో కూన రవికుమార్ టార్గెట్ అయ్యారనే చర్చ జరుగుతోంది. మరోవైపు కూన రవికుమార్ పై వైసీపీ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ప్రత్యర్థి పార్టీతో పాటు సొంత పార్టీలోని కొందరు నాయకులు తన 33 ఏళ్ల రాజకీయ జీవితాన్ని సమాధి చేసేందుకు ఆ మహిళా ప్రిన్సిపల్తో ఆరోపణలు చేయిస్తున్నారని కూన రవికుమార్ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేవంటున్నారు. ఆరోపణలు అవాస్తవమని జిల్లాలో కేజీబీవీ సంబంధించిన మిగతా ప్రిన్సిపల్లు కూడా మద్దతిస్తున్నారు. అయితే ఇంత జరిగినా జిల్లా ఎంపీ గాని మంత్రులు గాని జిల్లా అధ్యక్షుడు గాని స్పందించలేదని, ఎమ్మెల్యేకు మద్దతు కూడా తెలపలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికార పక్షం నుంచి ఎవరూ నోరు మెదపకపోయినా వైసీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూన రవికుమార్కు మద్దతు పలికారు. రవికుమార్పై మంత్రి అచ్చెన్నాయుడు కుట్ర పన్నుతున్నారని, అంతేకాకుండా కళింగ సామాజిక వర్గ నాయకులను అణగదొక్కేందుకు కంకణం కట్టుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నుంచి తనను ధర్మాన సోదరులు సస్పెండ్ చేయించారని, మంత్రివర్గ విస్తరణలో కూన రవికుమార్కు అవకాశం వస్తుందన్న వార్తలతోనే కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్యతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ మీడియా సమావేశాలు పెట్టి మరీ బహిరంగంగా చెబుతున్న పరిస్థితి. దీంతో శ్రీకాకుళం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కూన రవికుమార్ వివాదం చివరికి శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజిక వర్గాలుగా ఉన్న కళింగ, వెలమ మధ్య క్యాస్ట్ వార్గా మారుతోంది. కూన రవికుమార్ పై జరుగుతున్న ఆరోపణలను కళింగ సామాజిక వర్గ ప్రముఖులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఖండిస్తున్నారు. కుల రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య వార్ మళ్లీ మొదలవుతుందని దువ్వాడ శ్రీనివాసరావు కూడా ఆజ్యం పోసేలా బహిరంగంగా చెప్పడంతో సిక్కోలు రాజకీయాల్లో ఏం జరుగుతుందో అన్న చర్చ మొదలైంది. అయితే కూన రవికుమార్ మాత్రం తనపై కుట్ర జరుగుతోందని, ఆ కుట్ర ఎవరు చేస్తున్నారో తెలుసంటున్నారు. తనకు మంత్రి పదవిపై ఆశ లేదంటున్నారు. కుట్రలు చేస్తున్న వారి సంగతి కూడా త్వరలో తేలుస్తానని ఇండైరెక్ట్ గా స్వపక్షంలోని మంత్రులపై కూడా ఆయన హెచ్చరికలు చేస్తున్నారు. కూన రవికుమార్ పై మహిళా ప్రిన్సిపల్ తీవ్ర ఆరోపణలు చేసిన 3 రోజులకు వ్యవసాయ పనిముట్ల కొనుగోలు వ్యవహారంలో అచ్చెన్నాయుడు మీద ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాధారాలు బయటికి రావడం జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరుకు సంకేతం అంటున్నారు. కళింగ వర్సెస్ వెలమ అన్నట్లు శ్రీకాకుళం రాజకీయం మరింత వేడెక్కేలా ఉంది చూస్తోంటే.